ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆస్ట్రో సిండికేట్. ఇప్పుడు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ చేబిఎం కిరణ్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, మనకి సంవత్సరంలో చాలా స్పెషల్ డేస్ ఉంటాయి. అందులో ఈ మదర్స్ డే, ఫాదర్స్ డే, సిస్టర్స్ డే, ఇలా రక్షాబంధన్ ఇవన్నీ ఎలాగో, అందులో వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి ఫిబ్రవరి 14వ తేదీన. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి గురుగారు? అది అసలు జరుపుకోవచ్చు అంటారా ఆ రోజు? ఒకటి మీరు ఇందాక ఫ్లోర్ ఆడుతున్నటువంటిది మదర్స్ డే, ఫాదర్స్ డే అని చెప్పి అంటున్నారు. సినిమాలో కూడా చెప్పారు ఇదివరకు ఈ టాపిక్ గురించి. మనకి భారతదేశానికి ప్రత్యేకంగా మదర్స్ డే, ఫాదర్స్ డే అనేది ఎప్పుడు లేదు. మనకి ఎప్పుడు కూడా అసలు మనకి ప్రత్యేకంగా అంటే రోజు మేము తలుచుకోవాలి. వాళ్ళకు ఒక డే అనేది వాళ్ళు పెట్టుకున్నారేమో. అంటే మరి వారిని తప్పుకోవడం అంటే కొంతమంది మన వాళ్ళు పాపం అక్కడ వాళ్ళు ఉంటే ఇబ్బంది పడతారేమో. అంటే వాళ్ళు ప్రత్యేకంగా ఒక రోజు పెట్టుకున్నారంటే ఎందుకు పెట్టుకున్నారో నాకు అర్థం కాలేదు. మనం ఇక్కడ భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటిది మాతాపితృ సమం దైవం, దైవత్వాన్ని ఎలా నువ్వు పూజిస్తున్నావో ప్రతిరోజు తల్లిదండ్రులు పూజించుకోవాలి. దానికంటూ ప్రత్యేకంగా తల్లి దినం, తండ్రి దినం, తద్దినం అనేది అక్కడ ఏం లేవు. అలాగే బ్రదర్స్ డే అని, సిస్టర్స్ డే అని మనకేం లేవు. ఎందుకంటే వాళ్ళల్లో భావోద్వేగాన్ని ప్రతి క్షణం కూడా మన వాళ్ళు అనుభవించేది. ఎప్పుడు కూడా భావోద్వేగం అంటే కష్టాన్ని, నష్టాన్ని, దుఃఖాన్ని, సంతోషాన్ని ఒకరు పంచుకునేటువంటిదే మన బాంధవ్యాలకి పెద్దపీట వేస్తాయి. అందుకే భారతదేశం ఎప్పుడు గొప్పగా ఉంటుంది. అటువంటి భారతదేశంలో కావాలని తీసుకొచ్చి జొప్పించినటువంటివి కొన్ని మూఢమైన విశ్వాసాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఒకటి, మీరు ఇందాక అన్నటువంటి 14వ తేదీ ఫిబ్రవరి తేదీని మనకి మన దేశ యువతని నాశనం చేసేటువంటి ఒక పన్నాగం. రోమ్ దేశంలో ఉన్నటువంటిది క్రీస్తు పూర్వం 270 సంవత్సరంలో, బ్రిటిష్ వరకు కాదు, రోమ్ దేశాన్ని అది. అక్కడ ఉన్నటువంటి వాలంటైన్ ఒక వ్యక్తి. సో ఆయన నథింగ్ బట్ ఈస్ అ పాస్టర్, ఐ థింక్ సో. ఇది 270 years బ్యాక్, క్రీస్తు పూర్వం, బిఫోర్ క్రీస్తు పూర్వం జరిగిన విషయం. అలాంటిది వాలంటైన్ అనేటువంటి వ్యక్తి పాస్టర్గా ఉండేవాడు. అతను ఒక పాస్టర్గా ఉంటూ అందరికీ ప్రేమ అనేది పంచడానికి అతని ఉద్దేశం. అది కాస్త ఆయన ఉద్దేశం కాస్త ఏమైందంటే యువత మీదకే ఫోకస్ అయిపోయింది. అది యువత మీదకి ఫోకస్ అయిపోయి వాలంటైన్స్ అనేది ఆ ఇచ్చేటువంటి ప్రేమ సందేశం అందరికీ కూడా వెళ్ళి పెద్దవాళ్ళకి పక్కకి వెళ్ళిపోయి పిల్లలకు మాత్రమే అంటుకున్నాయి. అంటే ఒకరి ప్రేమను ఒకరిని ఇచ్చిపుచ్చుకునే రీతిగా అది అయిపోయింది. అది ఆ టైంలోనే అక్కడ ఉన్నటువంటి రోమ్ చక్రవర్తి, ఇంకొక ఆయన చక్రవర్తికి ఆయన కూతురు ఉండేది. ఈయన ప్రేమ సందేశాలు ఆమె కూడా వెళ్ళిపోయింది ఆయన కూతురికి. వెంటనే ఆయన చక్రవర్తి కోపం వచ్చేసి, ఆయన పేరు ఉంది, నాకు నోటి రావట్లేదు, ఆయన పేరు అది ఉంటుంది. ఆయన కోపం వచ్చేసి ఈ 14 ఫిబ్రవరి 14వ తేదీన ఆయన వాలంటైన్ చంపేస్తాడు. అంటే మనం జరుపుకునేది ఏంటి ఇప్పుడు? తద్దినము. సింపుల్, మీ భాషలో తద్దినం. వాలంటైన్ అయిన వాడి తద్దినం జరుపుకుంటాం మనం. వాడే నీ తాతనా, నీ తండ్రే. తద్దినం అంటే మంచి రోజు అని అర్థం. మన భాషలో తద్దినం అంటే మంచి రోజు అంటే ఎవరికి తద్దినం? మా అమ్మగారి తద్దినం అంటే మా అమ్మగారికి భూమికి వస్తున్నటువంటి రోజు. అప్పుడు మనం వచ్చినటువంటి అమ్మ చెల్లెలని అందరినీ పిలుచుకొని మనం భోజనం చేస్తుంటాం కదా. అక్కడ మా తల్లిగారు సంతృప్తి పడతారు కాబట్టి అది తద్దినము, మంచి రోజు. అంటే భూమి నుంచి దివికి మా అమ్మగారు వస్తారు, మా నాన్నగారు వస్తారు, దాని పేరు తద్దినం. మరి ఇక్కడ ఈ వాలంటీర్ తద్దినం ఎవరు చెప్పుకోవాలి మనం? అంటే మనకు యువతని పెడదారి పట్టేటువంటి వ్యక్తుల యొక్క విషయాన్ని మనం తెలుసుకోకుండా వాళ్ళ తద్దినాలు మనం జరుపుకుంటున్నాం. ఆ తద్దినాలు జరుపుకునేటువంటి దాన్ని మనం మీ అభిప్రాయం అడుగుతున్నాను. మీరు అటువంటి దరిద్రపు ప్రయత్నాలు, అటువంటి వ్యక్తిత్వం, ప్రేమని పంచుకోవడానికి ప్రత్యేక రోజు అక్కర్లేదు. సో ప్రేమ అప్పుడు ఉన్నాయి మన దగ్గర కూడా. దుష్యంతులు, దుష్యంతుల యొక్క ప్రేమ కథ వేరు. రోమియో జూలియట్ కంటే గొప్ప ప్రేమ అనేది దుష్యంతుల శకుంతలది. కాబట్టి అటువంటి ప్రేమ కన్నా గొప్పవేం కాదు. సో కాబట్టి మన్మధుడి మనకి ఉన్నటువంటివి, మన్మధుడి యొక్క ప్రేమ ఎంత పవిత్రమైనది. వరుధిని మన్మధుడి ప్రేమ అద్భుతమైనటువంటిది. శివపార్వతి ప్రేమ అద్భుతమైనది. రుక్మిణి సత్యభామ కృష్ణుడి యొక్క ప్రేమ అద్భుతమైనటువంటిది. దానికంటే గొప్ప ప్రేమికుడు ఆయన ఏం కాదు. మనదా ఉన్నటువంటి ప్రేమికుడు గొప్ప ప్రేమికుడు ఏం కాదు ఆయన. కాబట్టి దాన్ని ప్రత్యేకంగా దినంగా జరుపుకోవాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి ఆ విషయం గురించి మీరు ఎంత మనం దాని నుంచి బయటపడితే అంత మంచిది. కాబట్టి దాని గురించి అనవసరంగా వెళ్ళి అదే రోజు మనం రోజ్ డే అని దాని యొక్క మధ్య 1 వీక్ ఉంటుందండి. కిసెస్ డే అట. దీనికి అర్థం ఉందా? కిస్ డే ఏంటారా? నాకు అర్థం కాదు. అది కిస్ డే ఏంటి, రోజు డే ఏంటి, డేటింగ్ డే ఏంటి దాంట్లో? అంటే ఇలాంటివన్నీ కూడా సమస్త దరిద్రాలు తీసుకొచ్చి భారతదేశాన్ని నాశనం చేసిన వ్యక్తులకి ఇది సమాధానంగా చెప్పబెట్టిగా ఉండాలి. వాడి తద్దినాన్ని, వాలంటైన్ అనే వాడి తద్దినాన్ని మనం జరుపుకోకండి. అది మంచిది కాదన్న విషయాన్ని గమనించండి. మన ధర్మానికి మిమ్మల్ని ఏమి ధర్మాన్ని ఎత్తెత్తుకోమని చెప్పట్లేదమ్మా. మీ యువత ధర్మాన్ని ఎత్తుకుతున్న నమ్మకం కూడా మాకేం లేదు. కనీసము పరాయ ధర్మం గురించి మాకు దగ్గర గొప్పగా చెప్పకండి. అలాంటి వాలంటైన్స్ లాంటి తద్దినాలని మన సన ధర్మంలో జరుపుకోకపోతే చాలు అన్న విషయాన్ని గమనించాను. కాబట్టి 14వ తేదీని
మేము కామన్గా తేదీని చూస్తాము. ఆ రోజు మనకి మీకు ఒక నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఆ విషయం చెప్తాను, ఆ రోజు ప్రత్యేకత ఏంటో. బట్ ఇలాంటి దరిద్రపు ప్రేమ వ్యవహారాలు, తల్లిదండ్రులు ఎదిరించమని చెప్పేసి, తల్లిదండ్రులు పెడదోవ పట్టించి, పరీక్షకు వెళ్తున్నా అని చెప్పేసి ఈ టైంలో, ఈ పరీక్ష టైమే ఇప్పుడంతా బీటెక్లకి, ఎంటెక్లకి, 10th ఇంటర్మీడియట్ పరీక్షల సమయం. ఇప్పుడు ఈ పరీక్షకు వెళ్తున్నా అని చెప్పేసి వీళ్ళు 10th క్లాస్ ఆడపిల్లలు పక్కదారి బట్టి ఇంటర్మీడియట్లో గర్భవతులుగా క్లాసులోకి వస్తున్నారు. అటువంటి చరిత్రలు మన సినిమాలు చూపిస్తున్నాయి. దానికి తోడు ఇటువంటి తద్దినాల రోజులు అనేది మనకు మంచిది కాదు, సమాజాన్ని తప్పుదో పట్టిస్తాయి. కాబట్టి ఇటువంటి వాలంటైన్ డేస్కి మన అటువంటి వాటికి మన పువ్వులు, రోజులు, కిస్సులు అచ్చిచ్చే ప్రయత్నం చేయకండి. అది దరిద్రపు, ప్రయోజనం లేని పైశాచిక తత్వాన్ని, మానవమాలను కలిగిస్తుంది. ముఖ్యంగా అత్యాచారాలకి, అలాగే మనకి హత్యలకి దారితీస్తుంది ఇటువంటివి అనే విషయాన్ని గమనించుకుంటే చాలా మంచి. ఎందుకంటే వాలంటైన్స్ వచ్చింది, ఒక అమ్మాయికి సరే రోజు ఇస్తాను, ఆ అమ్మాయి వద్దని చెప్పింది, ఏమవుతుంది? నెక్స్ట్ ఏమవుతుంది? కక్ష సాధింపేగా, పరోక్షం వాడు కక్ష పెట్టుకుంటాడుగా. ఆ కక్ష పెరిగి పెరిగి ఉన్మాదులు అవుతున్నారుగా. అలా ఉన్మాదత్వంతోనే కదా హత్యలు జరుగుతున్నాయి. లేదంటే ముగ్గురు కలిసిపోయి దాన్ని రేప్ చేస్తున్నారుగా, అవునా కాదా ఈ విషయంలో? కాబట్టి ఇటువంటివన్నీ దేనికి దారితీస్తున్నాయి? సమాజ నాశనానికి దారితీస్తున్నాయి. కాబట్టి ఇటువంటి పాశ్చాత్యపు దరిద్రపు ఆలోచనలతో మన భారతీయ సంస్కృతిని నాశనం చేసే ప్రయత్నం చేయొద్దని నేను హెచ్చరిస్తున్నాను. నేను మీకు విజ్ఞప్తి చేయట్లా, హెచ్చరిస్తున్నాను. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. శుభం. ధన్యవాదాలు. భయం వేస్తాను కూడా మీకు కూడా. అఖండ ఐశ్వర్యం వస్తుంది. నమస్కారం.